బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ఫ్రీ వైఫై మెట్రో స్టేషన్స్ దగ్గర, తర్వాత రైల్వే స్టేషన్స్, కొన్ని షాపింగ్ మాల్స్, ఎక్కడ ఫ్రీ వైఫై కనెక్ట్ అయింది ఫోన్కి అంటే అట్లా కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఆ కనెక్ట్ చేసుకున్న తర్వాత మన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అని ఎప్పుడైనా ఆలోచించరా? అసలు ఆలోచించలేరు కదా దీనిపైన. కానీ మనం ఎప్పుడైతే ఫ్రీ వైఫైకి ఒక ఎడిక్షన్ లాగా మారి మొబైల్ డేటా సేవ్ చేయాలని కనెక్ట్ అవుతున్నామో, దాంతోపాటు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా సైబర్ నేరగాళ్ళు కనెక్ట్ చేసుకుంటున్నారు. ఇది నేను చెప్తున్నమాట కాదు, సైబర్ పోలీసులు వస్తున్న కేసులను బట్టి ఇగో ఇట్లాంటివి ఇన్ఫర్మేషన్ పబ్లిక్ కోసం చేసిండ్రు. అసలు ఇందులో ఏం చెప్తున్నారో చూద్దాం. ఉచిత వైఫైతో ఆర్థిక లావాదేవీలు చేయనే వద్దు. సో మనం ఎప్పుడైతే షాపింగ్ మాల్స్కి వెళ్తుంటుంటాము, సో అప్పుడు ఒక్కసారి చూస్తుంటాం ఫ్రీ వైఫై ఉందా, ఓకే డన్ కనెక్టెడ్ అని. ఆ కనెక్ట్ తర్వాత సో అక్కడ ఏదైనా షాపింగ్ చేసినప్పుడు స్కాన్స్ చేస్తుంటాం, లేదు ఎవరికైనా ఎమర్జెన్సీగా డబ్బులు పంపించాలనుకున్నప్పుడు కూడా ఆ వైఫై త్రూ పంపిస్తూ చూస్తుంటాం. అదే టైంలో సైబర్ నేరగాళ్ళు కాచుకొని కూర్చొని ఉంటారు. సో అట్లాంటి సమయంలోనే మనకు సంబంధించిన పర్సనల్ డాటా వెళ్ళి మనకి కొన్ని లింక్స్ వస్తుంటే, సో మనకు తెలియకుండానే ఆ లింక్స్ ఓపెన్ చేయడం, లేదంటే గిఫ్ట్ కార్డ్స్ అనే ఏదో ఒక నంబర్ నుంచి వచ్చినప్పుడు ఆ గిఫ్ట్ కార్డ్ కోసం మనం ఓపెన్ చేయడం, వాట్సాప్లో కావచ్చు, లేదంటే మెసేజెస్ కావచ్చు, ఇంకేముంది అకౌంట్ మొత్తం ఖాళీ అవుతుంది. సో ఇట్లాంటి కేసెసే తరచుగా సైబర్ పోలీసులు చూస్తున్నారు. సో అందుకనే కొంతవరకు అలర్ట్ అవ్వాల్సిన టైం, సో అలర్ట్ అవ్వాల్సిన టైం అంటే కూడా డేంజర్ బెల్స్ మోగిస్తున్న టైం అని ఒక వన్ వర్డ్లో చెప్పొచ్చాము. సో అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంది ఫ్రీ వైఫై వాడడం వల్ల. సో ఫ్రీ వైఫై ఎంతవరకు సెక్యూర్డ్ అనేది మీరే ఆలోచించుకోవాలి కనెక్ట్ చేసుకునే కంటే ముందు. అండ్ దాంతోపాటు అత్యవసరం అయితేనే పబ్లిక్ వైఫై వాడండి. అండ్ అపరిచిత వెబ్సైట్లకు సంబంధించి పాపప్స్ పట్టించుకోవద్దు. సో ఈ పాపప్స్ గురించి ప్రతిసారి సైబర్ క్రైమ్స్ జరుగుతున్న దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని అలర్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఆ పాపప్స్ మనం ఎంతవరకు అవాయిడ్ చేస్తున్నాం? అండ్ ఈ ఏదైతే ఇన్విటేషన్స్ రూపంలో కూడా చాలా వరకు పాపప్స్ వస్తున్నాయి. అండ్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజెస్ కావచ్చు, లేదంటే ఒక సీనరీ ఫొటోస్ కావచ్చు, సో దాని త్రూ కూడా పాపప్స్ వస్తున్నాయి. సో మనకి తెలియని వాళ్ళు ఎవరైనా మనకి అట్లాంటి లింక్స్ పంపించినా, లేదంటే విషెస్ పంపించినా, ఇన్విటేషన్స్ పంపించినా అస్సలు వాటిని టచ్ చేయొద్దు. ఎందుకంటే దాని బ్యాక్డ్రాప్లో ఉండే డాటా మన ఫోన్లో ఉండే డాటాని మాయం చేస్తుంది. ఇదే సైబర్ ఎక్స్పెక్ట్ కూడా ప్రతిసారి చెప్తూ వస్తున్నమాట. అండ్ పబ్లిక్ వైఫై ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్స్ అసలే చేయవద్దు. సో దీనికి సంబంధించిన ఆర్బీఐ చెప్పడం కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్లో ఉండే వాళ్ళు కూడా నిపుణులు చాలాసార్లు అలర్ట్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే అన్నోన్ వైఫైని కనెక్ట్ చేసుకొని మనకు సంబంధించిన డీటెయిల్స్తో మనం ఇంటర్నెట్ బ్యాంకింగా, లేదంటే డబ్బులకు సంబంధించిన లావాదేవీలు చూడడమా, ఇట్లాంటివి ఎప్పుడైతే చేస్తామో నా అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా 100కి 100% హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని అట్లాంటి వైఫైస్కి అన్నిటికీ కూడా దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఇప్పుడు మనకు హైదరాబాద్లో కనిపిస్తున్నాయి. అండ్ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఇన్ కేస్ అట్లాంటి ఫిర్యాదులు ఏవైనా ఉన్నా, అంటే మనీ రిలేటెడ్ ఇష్యూస్లో మనం ఎప్పుడైనా స్టక్ అయి ఉన్నామనుకో, సో మనం అసలుకి ఏం జరుగుతుంది, లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలా, లేదంటే వాళ్ళకి కాల్ చేసి, సో ఇట్లాంటి దాంట్లో దాదాపు గంటల తరబడి టైం వేస్ట్ చేస్తున్నాం. సో వన్స్ ఎప్పుడైనా మన ఫోన్ హ్యాక్ అయినా, లేదంటే మన వాట్సాప్ హ్యాక్ అయినా, లేదంటే మనకు సంబంధించిన ఫైనాన్షియల్ యాక్టివిటీస్లో ఏదైనా మనకు చిన్న డౌట్ వచ్చిన వెంబటే 1930కి కాల్ చేయాలి. సో ఇదంతా కూడా ఒక గోల్డెన్ అవర్గా కూడా సైబర్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటుంటారు. సో గోల్డెన్ అవర్ అంటే నథింగ్ బట్ ఆ 1 అవర్ లోపు మనం ఏదైతే కంప్లైంట్ చేసినప్పుడు మన అమౌంట్ ఎక్కడికి వెళ్లకుండా ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుందని వాళ్ళు చెప్పే ఉద్దేశం. సో ఎట్లా కంప్లైంట్ చేయాలి అంటే, సైబర్ సంబంధించిన ఎక్కడుంది అని వెతుక్కొని మళ్ళీ మనం వెళ్ళి ఆ ట్రాఫిక్లో టైం వేస్ట్ చేసే కంటే కూడా పోర్టల్లో కంప్లైంట్ చేయాలి. అండ్ ఆ పోర్టల్లో కంప్లైంట్ చేసే కంటే ముందే మన దగ్గర ఉండే స్క్రీన్ షాట్స్ కావచ్చు, ఇన్ కేస్ ఆ వైఫై మనం ఎప్పుడైతే యూజ్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన ఏదైనా ఒకటి మనకి సెట్టింగ్స్ రూపంలోనూ, లేదంటే ఏదో ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది, సో వాటిని మనం స్క్రీన్ షాట్స్ తీసుకోవడం కావచ్చు, అట్లాంటివన్నీ కూడా పోర్టల్లోకి వెళ్ళే ముందు మనం అవన్నీ పెట్టుకొని ఆ పోర్టల్లో మనం అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ ఎంత ఫాస్ట్గా చేసి ఆ కంప్లైంట్ మనం ఎంత తొందరగా రైజ్ చేస్తే ఆ 1 అవర్ గోల్డెన్ పీరియడ్లో మన డబ్బులు ఎక్కడికి వెళ్లకుండా ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకనే ఇప్పటికైనా ఫ్రీ వైఫై అనగానే అరే డాటా సేవ్ చేస్తున్నాము, లేదంటే ఫ్రీ వైఫై కదా తొందరగా మనం కనెక్ట్ చేసుకొని ఏవైనా డౌన్లోడ్ చేసుకోవడము, లేదంటే ఇంకేదైనా వర్క్ చేసుకోవడము, లేదంటే ఇట్లాంటి ఉన్నప్పుడు మనం డిజిటల్ పేమెంట్ చేయడము, ఇట్లాంటి ఆలోచనలు మనం ఎంత తక్కువ అండ్ ఇట్లాంటి వైఫైకి ఎంత దూరంగా ఉంటే అంత మన ఫోన్ సేఫ్, మన అకౌంట్ కూడా సేఫ్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఎలాంటి అలారం సిచ్యువేషన్స్ హైదరాబాద్లో ఉన్నాయంటే సైబర్ క్రైమ్స్ విపరీతంగా
ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్నాయి. అంటే మన ఫోన్లో యాప్ అప్డేట్ ఎంత అవుతుందో దానికంటే మించే సైబర్ నేరగాళ్ళు అప్డేటెడ్లో ఉంటున్నారు. సో ఏ చిన్నపాటి నిర్లక్ష్యంగా ఉన్నా కానీ మన డబ్బులు గోవిందా అండ్ మన అంతకంటే చాలా వాల్యుబుల్ ఉండే మన పర్సనల్ డాటా కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో పడుతుంది. సో అందుకనే సైబర్ ఎక్స్పర్ట్స్ అండ్ సైబర్ పోలీసులు అందరూ కూడా అలర్ట్ చేసే పనిలో పడ్డారు.